అందరికీ శుభోదయము. ఈరోజు నేను చెప్పబోయేటువంటి పాఠ్యాంశం ఏమిటి అంటే డిగ్రీ ద్వితీయ సంవత్సరము ద్వితీయ భాష తెలుగు 3వ సెమిస్టర్లోని ప్రాచీన కవిత్వంలోని మొదటి పాఠమైన ధర్మజుని వాక్చాతుర్యము అనేటువంటి పాఠ్యాంశాన్ని ఈరోజు నేను మీకు వివరించబోతున్నాను. ఈ పాఠానికి సంబంధించినటువంటి మొదటి వీడియోని ఇదివరకే నేను మీకు అందించాను. అందులో కవి పరిచయము, పాఠ్యాంభాగ సందర్భము, కొన్ని పద్యాలను చూడడం జరిగింది. మిగతా పాఠ్యాంశాన్ని ఈ వీడియోలో చూద్దాము. పద్యం చూసినట్టయితే 7 పద్యాల వరకు చెప్పడం జరిగింది. ఇప్పుడు 8వ పద్యం చూసినట్టయితే ఆ దుర్యోధనుడంత మాత్రయు చేయజాలడో కాని పెంపేదన్ క్రూరత క్రోర్వరాదు సిరి నాకేలందునే గ్రాసావాసో దైన్యంబులు వచ్చు నాయరయు నీ చుట్టాలకున్గావునన్ మోదం బందుట గల్గు కౌరవులు నేంబొందు శ్రీనొందినన్. అంటే ఆ దుర్యోధనుడు అంత మాత్రయు అంటే 5 ఊళ్ళు ఇచ్చినంత మాత్రాన చేయంజాలడో, చేయన్ ప్లస్ చాలడు ప్లస్ ఓ అంటే చేయంజాలడో చేయలేడేమో. అంటే దుర్యోధనుడు ఆ 5 ఇవ్వడానికి కూడా ఇష్టపడడేమో. కానీ పెంపేదన్, పెంపు ప్లస్ ఏదన్ పెంపేదన్ అంటే గౌరవం చెడిపోయేటట్లుగా క్రూరతకున్ క్రూర కార్యము చేయడానికి అంటే యుద్ధం చేయడానికి ఓర్వరాదు సహించడానికి వీల్లేదు, ఒప్పుకోవడానికి వీలు లేదు. సిరి సంపద నాకేలందునే అంటే నాకున్ ప్లస్ ఏలా ప్లస్ అందునే నాకేలందునే నాకెందుకు అనుకుందువా అంటే సిరి సంపదలు 5 ఊళ్ళైనా ఇవ్వమని అడుగుతున్నాను, మరి అవి నాకెందుకు అని అంటున్నావా? ఎందుకు అంటే నా అరయు అంటే నేను చూసేటటువంటి నేను పోషించేటువంటి ఆ చుట్టాలకున్ అంటే ఈ బంధువులకు, ఈ చుట్టాలకున్ అంటే ఈ బంధువులకు, నా చుట్టూ ఉన్నటువంటి బంధు సమూహానికి అంతటి కూడా గ్రాసా వాసో దైన్యంబులు గ్రాస ప్లస్ వాస ప్లస్ దైన్యంబులు అంటే తిండి బట్ట లేనటువంటి పేదరికము కలిగినటువంటి పేదరికము వచ్చున్ కలుగుతుంది. అంటే ఒకవేళ నాకు 5 ఊళ్ళైతే ఇయ్యకపోతే నా చుట్టూ ఉన్నటువంటి నన్ను ఆశ్రయించి ఉన్నటువంటి బంధుగణానికంతా కూడా తిండి బట్టలు దొరకగా పేదరికం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కావునన్ కాబట్టి కౌరవులన్ అంటే కౌరవులను ఏమున్ అంటే మేము అంటే పాండవులను పొంది అంటే సంధి చేసుకొని అంటే కలిసిపోయి సంధి చేసుకొని యుద్ధం లేకుండా సంధి చేసుకొని శ్రీనొందినన్ అంటే శ్రీన్ ప్లస్ ఒందినన్ శ్రీనొందినన్ శ్రీ అంటే సంపద సంపదలను పొందినట్టయితే మోదం బందుట మోదంబు ప్లస్ అందుట మోదం బందుట సంతోషమును పొందడము అంటే మోదము అంటే ఏంటి సంతోషము కలుగుతుంది. అంటే శ్రీకృష్ణ ఆ దుర్యోధనుడు 5 ఊళ్ళు ఎంత మాత్రమైనా కూడా ఆ 5 ఊళ్ళైనా ఇస్తాడో ఇవ్వడో లేదో కానీ మరి గౌరవం పోయేటట్టుగా అంటే గౌరవం నశించేటట్టుగా సర్వము నాశనమయ్యే విధంగా క్రూరత్వాన్ని సహించరాదు. రాజ్యం నాకెందుకు అని మరి అడుగుతున్నావా? నన్ను ఆశ్రయించుకొని ఉన్నటువంటి బంధువులకు తిండి బట్ట లోటు లేకుండా చెయ్యాలి. ఒకవేళ అలా జరగకపోతే వాళ్ళు పేదరికం భరించవలసి పేదరికంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మేము కౌరవులను కూడా సంధి చేసుకొని రాజ్యాన్ని పంచుకుంటే అందరికీ సంతోషం కలుగుతుంది కదా అని పాండురాజు పుత్రుడైనటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. అక్కట లాతులైన పగరైనను చంపగ కోరనేలా యొందొక్క తెరంగులేదే యదియొప్పదే బంధు సుహృజ్జనంబులాదిక్కుననున్నవారు గనుతింపక సంపదకై వధించి దూరెక్కుట దోషమందుటను నీ దురవస్థల కోర్వవచ్చునే. ఇంకేమంటున్నాడు ధర్మరాజు? అక్కట అయ్యో లాతులైనన్ లాతులు ప్లస్ అయినన్ లాతులైనన్ అంటే ఇతరులు ఎవరైనా కూడా అయ్యో అక్కట ఇతరులు ఎవరైనా కూడా పగరైనను అంటే శత్రువులైనా కూడా
చంపన అంటే చంపన్ ప్లస్ ఆ అంటే చంపుటకే. కోరనేల అంటే కోరన్ ప్లస్ ఏలా కోరనేల కోరడం ఎందుకు. ఒండొక అంటే ఇంకొక మరియొక. తెరంగు లేదే అంటే మార్గం లేదా. అది అంటే ఆ పద్ధతి. ఒప్పదే తగినది కాదా. బంధు సుహృజ్జనంబులు బంధువులు అంటే స్నేహితులు చుట్టాలు మొదలైనటువంటి సమూహము ఆ దిక్కునన్ అంటే ఆ కౌరవ సభలో కౌరవ పక్షంలో ఉన్నవారు ఉన్నారు అని గనుతింపక అంటే లెక్క చేయకుండా తలంచకుండా సంపదకై అంటే సిరి సంపదల కోసము రాజ్యం కోసము వధించి చంపటము చంపి దూరెక్కుట అంటే నిందను పొందడము దోషమందుట అంటే పాపాన్ని పొందడము అంటే నిందను పొందడము పాపాన్ని పొందడము అనేటువంటి ఈ దురవస్థలకు ఈ కష్టాలకు ఓర్వవచ్చునే సహించడానికి వీలవుతుందా. అంటే మనం తాత్పర్యం చూసినట్టయితే ధర్మరాజు ఏమంటున్నాడు, అయ్యో అక్కడ ఉన్నవారు ఇతరులైనా పగవారైనా చంపాలని కోరుకోవడం ఎందుకు. అంతకంటే ఇంకో మార్గం లేదా. అయినా అది సరైనటువంటి పద్ధతి కాదు. అక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడ కౌరవ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చుట్టాలు స్నేహితుల సమూహాన్ని చంపడం ఎందుకు. ఒకవేళ తలంచి చూసినట్టయితే ఒకవేళ ఈ విధంగా ఆలోచించి చూసినట్టయితే సంపద కోసము రాజ్యం కోసము వాళ్ళందరిని కూడా చంపి నిందను పొందడము పాపాన్ని పొందడము అనేటువంటి దానికంటే ఇంకా కష్టాలకు ఇలాంటి కష్టాలను సహించడానికి వీలవుతుందా. కాబట్టి రాజ్యం కోసము అందరినీ చంపుకోవడం ఎందుకు, ఇంకో మార్గం లేదా అని ధర్మరాజు యొక్క ఉద్దేశం అన్నమాట. అది ఎలా సహించగలము ఎలా భరిస్తాము అని ధర్మరాజు చెప్తున్నాడు అన్నమాట. ఇంకా ఏమంటున్నాడో చూడండి. అని పలికి పాండవాగ్రేసరుండు వెండియు అని పలికి ఆ విధంగా ధర్మరాజు పలికి పాండవాగ్రేసరుండు ఇట్లనియే అంటే ఈ విధంగా పలుకుతున్నాడు అని పలికి పాండవాగ్రేసరుండు ఇట్లనియే అంటే పాండురాజు కుమారుడైనటువంటి ధర్మరాజు ఈ విధంగా అంటే ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. వెండి అంటే తిరిగి మళ్ళీ ఈ విధంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో చూడండి. క్షత్రధర్మమింత కష్టమగునే పెరధర్మమాచరింపదగదటన్రు కాన శస్త్ర జీవికయ తగయున్నది అయిన వంశనాశమనమభిమతము. ఇంకేమంటున్నాడు, క్షత్రధర్మము అంటే క్షత్రియుల యొక్క ధర్మము అంటే రాజుల యొక్క ధర్మం ఏంటి, యుద్ధం చేయడం. ఇంత కష్టము ఇంత చెడ్డది ఎంత హానికరమైనది కదా. అంటే క్షత్రియుల ధర్మము రాజుల యొక్క ధర్మం అయినటువంటి యుద్ధం చేయడము ఎంత హానికరమైనది కదా. అగునే అవుతుందా. పరధర్మము అంటే ఇతరుల యొక్క బ్రాహ్మణ వైశ్యాదుల యొక్క ధర్మము ఆచరింపదగదు అంటే చేయకూడదు. అంటే బ్రాహ్మణులు వైశ్యాదులు ఏ విధంగా యుద్ధం అనేటువంటిది ఉందో శాంతంగా ఆలోచిస్తారు కాబట్టి ఆ విధంగా క్షత్రియ ధర్మం కాకుండా ఇతరుల యొక్క పరధర్మాన్ని ఆచరింపదగదు చేయకూడదు. అట్టన్రు అంటే అని అంటారు కదా. కానన్ కాబట్టి శస్త్రజీవికయ అంటే శస్త్రం అంటే ఆయుధం పట్టి బ్రతకడమే తగియున్నది అంటే తగినటువంటిది. అయినా వంశనాశనము కావడము అనభిమతము అంటే ఇష్టము కానటువంటిది. అంటే దీని అర్థం ఏంటి, ధర్మరాజు ఎందుకు ఇలా అంటున్నాడు, ఓ శ్రీకృష్ణ క్షత్రధర్మము రాజుల యొక్క ధర్మం ఏంటి, యుద్ధం చేయడమే. అంటే రాజ్యభాగం కోసం యుద్ధం చేయడమే తగినటువంటిది, వాళ్ళు చేయదగినటువంటిది. కానీ అది ఎంత హానికరమో కదా. అలా అని ఇతరుల ధర్మాన్ని ఆచరించడానికి వీల్లేదు కదా. కాబట్టి ఆయుధం పట్టి బ్రతకడమే తగినటువంటిది. అయినా వంశనాశనం అనేటువంటిది మా అభిమతం కాదు, మా యొక్క ఆలోచన కాదు శ్రీకృష్ణ అని చెప్తున్నాడు అనమాట. అది నాకు ఇష్టం లేదు, ఆ విధంగా వంశనాశనం చేయడం అనేటువంటిది నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాడు. అదియును కాక అంటే అది కాకుండా ఇంకేమంటున్నాడు, కలహమగుట లక్ష్మి గావించు ప్రాణహానియు చేయు ఇంత నిక్కవంబు పలువురొకరిని కోడిపారుట
పల్లీదులనద చేత చెడుతయును ఘటించు. ఇంకేమంటున్నాడు? కలహమగుట అంటే యుద్ధం జరిగితే లక్ష్మి గావించు, రాజసంపద వస్తుంది, చేస్తుంది. ప్రాణహానియు అంటే ప్రాణాలు కూడా పోవటం జరుగుతుంది, చేస్తుంది. ఇదంతా నిక్కువంబు, ఇది నిజము. పలువురు అంటే చాలా మంది, ఒకనికిన్ ఒక్క వీరునికి, ఓడి అంటే ఓడిపోయి, పారుట పారిపోవడము, బల్లీదులు అంటే బలవంతులైనటువంటి శూరులైనటువంటి వీరులైనటువంటి, అనద చేతన్ ఆసక్తుని చేత అంటే అల్పుని బలహీనుని చేతిలో, చెడుటయును నశించుటయు అంటే వెనుకకు తగ్గడం కూడా, ఘటించున్ అంటే కలిగిస్తుంది. కాబట్టి ఏమంటున్నాడు? యుద్ధం జరిగితే రాజసంపద లభించవచ్చు, అంటే రాజ్యం లభించవచ్చు, రాజభాగం లభించవచ్చు యుద్ధం చేస్తే, లేకపోతే ప్రాణహాని కూడా కలగవచ్చు. ఇది నిజం. అంటే యుద్ధంలో చాలా మంది ఒకటి చేతిలో ఓడి పారిపోవడము అనేటువంటిది, మహావీరులు సామాన్యుడి చేతిలో పరాజితులు కావడం కూడా సంభవిస్తుంది అని చెప్తున్నాడనమాట. ఇంకా ధర్మరాజు ఆ విధంగా ఇంకా ఏమంటున్నాడో చూడండి. జయమగు నొడదు మను నిశ్చయమొక్కడు లేడు వినుము, సమరమున పరాజయము మరణంబు కంటే, హృదయపుట భేదనము చేయు తథ్యం వనగా. ఇంకేమంటున్నాడు? అనగా అంటే ఓ పుణ్యాత్ముడైనటువంటి ఓ శ్రీకృష్ణ, అంటే పాపాలే లేనటువంటి ఓ శ్రీకృష్ణ, జయము అగున్ అంటే జయం కలుగుతుంది, ఓడుదుము అను ఓడిపోతాం అనేటువంటి, ఒక్కడు నిశ్చయము ఒక నిర్ణయము, లేదు అంటే ఓడుతాము గెలుస్తాము అనేటువంటి నిర్ణయము లేదు. సమరమున యుద్ధములో, పరాజయము అంటే ఓటమి, మరణంబు కంటే అంటే మరణము కంటే చావు కంటే, హృదయపుట భేదనము గుండె బద్దలు కావడము, చేస్తుంది, తథ్యము ఇది నిజము. అంటే ధర్మరాజు ఏమంటున్నాడు? ఓ పుణ్యాత్మ, ఓ పాపాలే తెలియనటువంటి ఓ శ్రీకృష్ణ, యుద్ధంలో జయమే కలుగుతుంది అని, ఓటమే కలుగుతుంది అని కానీ ఎక్కడ ఏ ఒక్కటి నిశ్చయించడానికి వీలు లేదు. ఒకవేళ యుద్ధంలో పరాజయమే జరిగితే మరణం కంటే కూడా హృదయాన్ని ఎంతో కలిచివేస్తుంది, ఈ హృదయాన్ని బద్దలు కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది యథార్థము అని చెప్తున్నాడు అన్నమాట ధర్మరాజు. ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. కాననవశ్యము బెనకువగాని, ఉపాయమున పగర కడతేర్చు ధృతింబూని, నడచునెవ్వడు డెందానం చేయి వెట్టుకొని అతడు నిద్రించున్. ఓ శ్రీకృష్ణ, ఇంకేంటంటే కానన్ అంటే కాబట్టి, ఎవడైతే అవశ్యమున్ అంటే తప్పక, పెనకువ అంటే యుద్ధము, కాని ఉపాయంతో అంటే యుద్ధం చేయలేని ఉపాయంతో ఆలోచనతో, పగరన్ శత్రువులను, కడతేర్చి సంహరించే, ధృతిన్భూని అంటే ధైర్యాన్ని వహించి, నడచున్ ప్రవర్తిస్తాడో అతడు, డెందానన్ అంటే హృదయం మీద చేయి వేసి అంటే చేయి పెట్టుకొని అంటే చేయి ప్లస్ పెట్టుకొని చేయి వేసుకొని నిద్రించున్ నిద్రపోతాడు. అంటే కాబట్టి యుద్ధం లేకుండా ఉపాయంతో శత్రు సంహారం చేయగలవాడు హాయిగా గుండె మీద చేయి వేసుకొని నిద్రిస్తాడు అనేటువంటి అర్థం అన్నమాట. అది అర్థమైందా? తర్వాత పద్యం చూడండి. ధర్మరాజు ఇంకా ఏం చెప్తున్నాడో. పగయ కలిగెనేని బామున్న ఇంటిలో నున్న ఎట్ల కాక యూరెడిల్లి, యుండు నెట్లు చిత్తము ముఖమాటు కావున, వలువదధిక దీర్ఘ వైరవృత్తి. ఇంకేమంటున్నాడు? పగయ అంటే విరోధము, కలిగెనేని అంటే కలిగి ఉంటే, అంటే పగతో కలిగి ఉంటే, పగతో రగిలిపోయి ఉంటుంటే, పామున్న ఇంటిలో అంటే పామున్న ఇంటిలో, ఉన్నట్లు కాగా అంటే ఉన్నట్లే కదా, ఉన్నట్లు ప్లస్ కాక ఉన్నట్లు కాక ఉన్నట్లే కదా, ఉన్న ప్లస్ అట్లు కాక అంటే ఉన్నట్లే కదా, చిత్తము మనస్సు, ఒక మాటునన్ అంటే ఒకసారైనా, ఎట్లు అంటే ఎలాగు,
ఊరడిల్లియుండున్ అంటే ఊరట కలిగి ఉంటుంది. కావునన్ కాబట్టి అధిక దీర్ఘ వైరి అంటే చాలా కాలం శత్రుత్వం కలిగి ఉండడము వలవదు అంటే తగదు. అంటే ఏంటి, పగతో శత్రుత్వమే కలిగి ఉండేటువంటి మనసు ఉంటే, ఒకవేళ శత్రుత్వంతో ఎప్పుడు కూడా కలిసి ఉంటే, ఎప్పుడు కూడా విరోధమే కలిగి ఉంటే పామున్న ఇంట్లో ఉన్నట్లే ఆందోళనగా ఉంటుంది కదా, ఎప్పుడు భయంగా బ్రతకవలసినటువంటి అవసరం ఉంటుంది కదా, పరిస్థితి ఉంటుంది కదా. కానీ ఒక్క మాట అయినా ధైర్యంగా ఉండదు. అంటే ఒక్క సమయంలో ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండడం అనేటువంటిది జరగదు. పగతో రగిలిపోతుంటే పామున్న ఇంటిలో ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఒక్క మాట అయినా కూడా ధైర్యంగా ఉండదు. కాబట్టి దీర్ఘ వైరం అనేటువంటిది తగదు. వైరము అంటే చాలా కాలము శత్రుత్వం కలిగి ఉండడము మంచిది కాదు. అలా శత్రుత్వం కలిగి ఉంటే పామున్న ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది, ఎప్పుడు కూడా ధైర్యంగా అనిపించదు అని ధర్మరాజు చెప్తున్నాడు అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. పగ ఎడగించుటెంతయు శుభము 10 లెస్స ఎడంగునే పగంబగ వగగొన్న మార్కొనక పల్కకయుండగ వచ్చునే కడుందెగ మొదలెత్తి పోవబగ దీర్పగ వచ్చిన క్రౌర్యమందు నే మిగతి దలంచినన్ బగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవ. ఏమంటున్నాడు? కేశవ అంటే ఓ శ్రీకృష్ణ. కేశవ అంటే ఓ శ్రీకృష్ణ. పగ ఎడంగుచు, పగ అంటే వైరము శత్రుత్వము, అడగించుట అంటే తగ్గించుకోవడము అణచుకోవడము, ఎంతయున్ అంటే చాలా ఎంతో, శుభంబు అంటే మేలైనటువంటిది అది. మరి ఆ పగను అంతం చేయడము, లెస్స అంటే మంచిది, గొప్ప అన్నమాట. పగను అంటే విరోధం చేత పగ శత్రుత్వము అడంగునే తగ్గిపోతుందా, పగగొన్నన్ పగ ప్లస్ కొన్నన్ పగగొన్నన్ పగబడితే ఊర్కొనన్ అంటే ఎదిరించకయు పల్కక మాట్లాడకుండా ఉండటయు ఉండవచ్చునే ఉండడం వీలవుతుందా. కడుందెగన్ కడున్ ప్లస్ తెగన్ కడుందెగన్ అంటే బాగా తెగిపోయేటట్లు మిక్కిలి సాహసంతో, మొదలెత్తిపోవన్ సమూలంగా నశించేటట్లు, పగను తీర్పగా వచ్చినన్ సాధించడానికి సిద్ధమైతే, సాధించడానికి వీలుంటే, సాధించడానికి సంసిద్ధత కలిగి ఉంటే, క్రౌర్యమందున్ అంటే క్రూరత్వము తప్పదు అంటే హింస చేయడము తప్పదు. ఏమి గతిన్ అంటే ఏ విధంగా చూసినా, తలంచినన్ అంటే ఆలోచించిన, పగకున్ అంటే శత్రుత్వానికి పగకు, మేలిమి అంటే మంచిదనము, లేమి అంటే లేకపోవడము, ధ్రువంబు అంటే నిశ్చయము, అది నిజము యథార్థము అని చెప్తున్నాడు. తాత్పర్యం చూద్దామా ఇది ఎలా ఉందో. ఓ శ్రీకృష్ణ, పగ తగ్గించుకోవడం చాలా మేలు, అది చాలా మంచిది. పగ వల్ల పగ తగ్గిపోతుందా, పగబడితే ఎదిరించకుండా పరుషంగా మాట్లాడకుండా ఉండడం వీలైతుందా. కంటే పగతో ఉన్నప్పుడు ఏదో ఒకటి చేస్తారు తప్ప ఎదిరించడము, పరుషంగా మాట్లాడడము ఏదో ఒకటి చేస్తారు. కాబట్టి ఊరిక ఉండడానికి వీలుండదు. మిక్కిలి సాహసంతో అంటే ఎక్కువ సాహసంతో సంపూర్ణంగా నాశనం అయ్యేటట్లు పగ తీర్చుకోవడానికి సిద్ధమైతే తీవ్రమైన క్రూరత్వం కలుగుతుంది. అంటే ఆ విధంగా పగను అణుచుకోకుండా మిక్కిలి సాహసంతో అంటే సాహసంతో కూడినటువంటి పనులు చేసినట్టయితే ఎంతో నష్టము, ఎంతో క్రూరత్వము అనేటువంటిది అక్కడ కనిపిస్తుంది, జరుగుతుంది. కాబట్టి ఏ విధంగా ఆలోచించి చూసినా పగ వల్ల ఎలాంటి మేలు మంచి అనేటువంటిది లేకపోవడము యథార్థము, అది నిజము. కాబట్టి పగ అనేటువంటిది చాలా క్రూరమైనటువంటిది అని శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు. పగతో రగిలిపోతూ ఉంటే ఊరుకోవడము అనేటువంటిది జరగదు, క్రూరత్వాన్ని చూపించడము జరుగుతుంది. కాబట్టి అలా జరిగినట్టయితే ఎంతో నష్టం జరుగుతుంది. అంతేకాకుండా పగ వల్ల ఎలాంటి మేలు ఉండదు అనేటువంటిది అది నిజం శ్రీకృష్ణ అని చెప్తున్నాడు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం. కావున శాంతి బొందుటయ కర్జము దానది ఎట్టులుండునే
శ్రీగావలెనంచు పోరితము గామియు కోరెద మెల్ల సొమ్ములన్ పోవుటయున్ కులక్షయము పుట్టుటయున్ వెలిగాక నొండుమైనే విధినైనా చెక్కబడు టెంతయు నొప్పుజుమి జనార్దన. జనార్దన అంటే శ్రీకృష్ణ, జనార్దనుడు అన్న కూడా శ్రీకృష్ణ. కావునన్ అంటే కాబట్టి, శాంతి పొందుటయున్ అంటే శాంతిని పొందడమే, కర్జము అంటే కార్యం, కార్యము కర్జము చేయదగినటువంటి పని, మనం చేయవలసినటువంటి పని. తానది తాను ప్లస్ అది తానది అంటే ఆ విషయము. అట్టులు అలాగా, ఉండెన్ అంటే ఉంది. శ్రీ అంటే రాజ్యము, శ్రీ అంటే సంపద రాజ్యము. కావలెన్ కావాలి. అంచున్ అంటే అంటూ. పోరితము అంటే యుద్ధము. కామియున్ అంటే కాకుండా ఉండడం కూడా, కోరెదము కోరుతున్నాము అంటే ఏంటంటే ఇక్కడ శాంతి కోసము రాజ్యం కోసము యుద్ధం చేయకుండా శాంతమే ఉండాలనే మేము శాంతినే పొందడము కోరుకుంటున్నాము. కోరెదము అంటే యుద్ధం జరగకుండా శాంతంగా పని జరగాలని మేము కోరుకుంటున్నాము. పోవుటయున్ అంటే పోవడము. కులక్షయము ఎల్ల సొమ్ములున్ అంటే సమస్తమైనటువంటి సంపదలు. పోవుటయున్ అంటే పోవడము. కులక్షయము అంటే వంశనాశనము. వెలిగాగన్ అంటే వెలి ప్లస్ కాగన్, వెలిగాగన్ అంటే లేకుంటే లేకుండా పూర్తిగా. ఒండుమైనన్ మరొక విధముగా. ఏ విధిన్ అయినన్ అంటే ఏ రకంగా ఏ ఉపాయం చేతైనా. చక్కబడుట అంటే పనిని చక్కజేయడము అంటే ఇద్దరం కలిసి సంధి చేసుకోవడము. ఎంతయున్ చాలా. ఒప్పుజుమి బాగుంటుంది కదా. ఓ జనార్దన ఏమంటున్నాడు? ఓ జనార్దన, కాబట్టి శ్రీకృష్ణ శాంతిని సాధించడమే మనం చేయవలసినటువంటి కర్తవ్యము. ఆ విషయం అలా ఉంచు. మాకు రాజ్యం కావాలి, యుద్ధం కాకుండా ఉండాలి అనే కాంక్ష మాకుంది. అంటే మాకు రాజ్యమే కావాలి, యుద్ధం వద్దు అనేటువంటి ఆలోచన మాకుంది, కోరిక మాకుంది. సమస్త సంపదలు ఒకవేళ యుద్ధం జరిగినట్టయితే సమస్త సంపదలు అనేటువంటి నాశనం అవుతాయి, వంశనాశనం అవుతుంది. కాబట్టి ఆ విధంగా సంపదలు నాశనం కాకుండా, వంశనాశనం కాకుండా ఏదైనా ఇంకో రకమైనటువంటి ఉపాయంతోనైనా నా సమస్య తీరితే ఎంతో బాగుంటుంది కదా అని శ్రీకృష్ణునితో ధర్మరాజు చెప్తున్నాడు అనమాట. అంటే అతని ఉద్దేశం ఏంటంటే రాజ్యాన్ని పొందాలి కానీ శాంతియుతంగా, యుద్ధం లేకుండా, ఎలాంటి వంశనాశనము సంపద నాశనము లేకుండా శాంతియుతంగా రాజ్యాన్ని, తమ యొక్క రాజభాగాన్ని పొందాలని ధర్మరాజు యొక్క ఆకాంక్ష అనమాట, కోరిక. తర్వాత ఏమంటున్నాడో చూడండి. మనమున పక్షపాత గది మాదేశ మానము ధర్మనీతి వర్తనమ్ముల రెండు దిక్కుల హితంబున్ పెంపును కల్గునట్టి చొప్పున విదురాది సజ్జనుల బుద్ధికి రా నుచితంబోతోడ మేల్పున పరు సంపదనంబునన్ భూతపతులెల్లా నెరుంగగ నాడుమి. ఏమంటున్నాడు? మనమున పక్షపాత గతి మాదశ మానము ధర్మనీతి వర్తనంబుల రెండు దిక్కుల హితంబును పెంపును కల్గునట్టి చొప్పున విదురాది సజ్జనుల బుద్ధికి రా నుచితంబుతోడి మేల్పున పరు సంపదనంబునను భూపతులెల్లా నెరుంగ నాడుమి. ఇంకా ఏమంటున్నాడు? శ్రీకృష్ణ, నువ్వు కౌరవ సభకి రాయబారిగా వెళ్ళినప్పుడు అక్కడ ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి అన్ని అంశాలను అతనికి చెప్తున్నాడు కదా, హితాలను అన్ని మంచి హితాన్ని చెప్తున్నాడు కదా. అందులో భాగంగా ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. మనమున అంటే ఓ శ్రీకృష్ణ మనసులో, నీ మనసులో అంటే ఎవరు? శ్రీకృష్ణుని సంబోధించి చెప్తున్నాడు కాబట్టి నీ మనసులో. మాదెసన్ అంటే మా మీద. పక్షపాత గతిన్ అంటే పక్షపాత బుద్ధిని, పక్షపాత ప్రవర్తనను మానుము అంటే మానుకో. ధర్మనీతి వర్తనములన్ అంటే ధర్మము యొక్క నీతి యొక్క పద్ధతిలోను రెండు దిక్కులన్ అంటే రెండు పక్షాల యొక్క వారియు అంటే కౌరవులకు పాండవులకు హితంబును అంటే మేలును మంచిని, పెంపును అంటే అభివృద్ధిని, కల్గునట్టి అంటే కలిగే విధంగా, జరిగే విధంగా, చొప్పునన్ అంటే ఈ విధంగా, విదురాది విదురుడు మొదలైనటువంటి సజ్జనుల అంటే మంచివారి యొక్క బుద్ధికిన్ మనస్సునకు రాన్ అంటే వచ్చే విధంగా
ఉచితంబు తోడి మేల్పునన్ అంటే యోగ్యతతో అంటే మంచి బుద్ధితో చాలా యోగ్యతతో అందరికీ ఆమోదకరమైనటువంటి యోగ్యతతో కూడినటువంటి నేర్పును పరుసందనంబునన్ అంటే కాఠిన్యంతో అంటే కఠినత్వంతోను భూపతులు ఎల్లన్ రాజులు అందరూ ఎరుంగన్ తెలుసుకునే విధంగా ఆడుమి అంటే మాట్లాడు. కాబట్టి ఏమంటున్నాడు శ్రీకృష్ణుడితో ధర్మరాజు, మనసులో మా మీద పక్షపాత బుద్ధి మానుకో అంటే మా మీదనే ప్రేమను చూపించి మా స్వార్థం అంటే మా దిక్కుననే మాట్లాడడానికి మా మీద పక్షపాతము మానుకో. ధర్మాన్ని రాజనీతిని అనుసరించి రెండు పక్షాలకు అంటే కౌరవులకు పాండవులకు మంచి జరిగేటట్లు అభివృద్ధి కలిగే రీతిగా విదురుడు మొదలైనటువంటి సజ్జనుల మనసులకు నచ్చేటట్టు తగినటువంటి నేర్పుతో కాఠిన్యంతో అక్కడ ఉండేటువంటి రాజులందరి కూడా అంటే ఆ కురు సభలో ఉండేటువంటి రాజులు కౌరవ సభలో ఉండేటువంటి రాజులందరి కూడా తెలిసేటట్లు మాట్లాడు. మా యొక్క భావం ఏంటి, మేము ఏం కోరుకుంటున్నాం అనేటువంటి విషయాలు వాళ్ళకి అక్కడ చక్కగా అర్థమయ్యేటువంటి విదురాది సజ్జనులకు నచ్చే విధంగా చక్కగా అర్థమయ్యే విధంగా ఆ సభలో నువ్వు మాట్లాడు శ్రీకృష్ణ అని ధర్మరాజు చెప్తున్నాడు అన్నమాట. అర్థమైందా? ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. తగవున ఒక రాజు బెడిదంబులు వల్కిన ఏని సైచి యొప్పుగా నిలుమి గురుత్వము ప్రభుత్వమున్గల పెద్దవారి మాటగొనిమి యా సుయోధను కడన్ నిలువన్ మనమెల్ల గారవంబుగా కురువృద్ధు పలుకు తలంపునంజననిచ్చిన మెచ్చరే జనుల్. ఇంకేమంటున్నాడు? రాజు అంటే ఎవరు అక్కడ? దుర్యోధనుడు. తగవున్ అంటే న్యాయంగా, పోక, ప్రవర్తించక, బెడిదంబులు అంటే పరుషవచనాలు కఠినమైనటువంటి మాటలు మాట్లాడిన, పలికిన ఏని అంటే పలికిన అంటే మాట్లాడినా కూడా, సైచి అంటే సహించు భరించు, ఒప్పగన్ అంటే తగిన విధంగా, నిలుమి సభలో నిలబడు, గురుత్వమున్ అంటే పెద్దతనము పూజనీయటువంటి తనము పూజనీయ స్థానము, ప్రభుత్వమున్ అంటే అధికారము, కళ అంటే ఉన్న, పెద్దవారి మాట అంటే ఆ సభలో ఉన్నటువంటి అందరి పెద్దవాళ్ళ యొక్క మాట, కొనమి అంటే స్వీకరించకపోవడము, ఆ సుయోధన కడన్ ఆ దుర్యోధని వద్దనే నిలువని ఉండగా, మనము ఎల్లన్ మనం ఎల్లన్ అంటే మనం అందరము, గారవంబునగన్ అంటే గౌరవముతో, క్రూరువృద్ధు పలుకున్ అంటే కౌరవులలో పెద్దవాడైనటువంటి ధృతరాష్ట్రుని యొక్క మాటను, తలపునన్ అంటే అతని యొక్క ఉద్దేశాన్ని, చననిచ్చినన్ చెల్లించితే, జనుల్ ప్రజలు అంటే మెచ్చరే మెచ్చుకోరా అంటే మనలను మెచ్చుకోకుండా ఉంటారా. అంటే దీని అర్థం ఏంటి? ఆ దుర్యోధనుడు న్యాయంగా ప్రవర్తించకుండా కఠినంగా పరుషంగా మాట్లాడితే సహించు, తొనగకుండా ఎలాంటి చలనం లేకుండా తొనగకుండా ఆ సభలో అట్లానే నిలబడి ఉండు. పూజ్యత అధికారం గల పెద్దలు మాటలు స్వీకరించు అంటే పెద్దవాళ్ళు అక్కడ ఉన్నటువంటి సభలో పెద్దవాళ్ళు ఏం సలహా ఇస్తారో స్వీకరించు, దాన్ని త్రోసిపుచ్చకు. ఒకవేళ దుర్యోధనుడే పెద్దవాళ్ళ యొక్క మాటను స్వీకరించకుండా తోసిపుచ్చి ఆ విధంగా అతడు కాఠిన్యాన్ని ప్రవర్తించినప్పుడు కఠినమైనటువంటి మాట్లాడినప్పుడు ఆ విధంగా చెడు ప్రవర్తన కలిగి ఉన్నటువంటి ఆ దుర్యోధనుడు చెడుగా ప్రవర్తిస్తే మనము ఆ వంశంలో పెద్దవారి మాటలను గౌరవించి మనము శాంతము వహిస్తే వారి ఉద్దేశం ప్రకారం నడుచుకున్నట్టే కదా. కాబట్టి జన్మమంతా కూడా మనలనే మెచ్చుకుంటారు కదా అని అంటున్నాడు. అంటే శ్రీకృష్ణ ఏంటి అంటే అక్కడ సభలోకి వెళ్ళిన తర్వాత దుర్యోధనుడు కఠినంగా మాట్లాడతాడు, రాజభాగము ఇవ్వను అని కఠినమైనటువంటి పరుషమైనటువంటి మాటలు మాట్లాడతాడు. దాన్ని నువ్వు సహించు. ఆ విధంగా సహించి ఉండడం వల్ల పెద్దల యొక్క మన్ననలను గౌరవాన్ని పొందిన వాళ్ళం అవుతాము. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ప్రకారం మనం నడుచుకున్నట్టయితే జనమంతా కూడా మనలనే మెచ్చుకుంటారు కదా. అంటే మన యొక్క శాంతి స్వభావాన్ని మన యొక్క మంచితనాన్ని మెచ్చుకుంటారు కదా. చెడుతనం అనేటువంటిది దుర్యోధనుడికి ఉంది, అది అతనికే ఉండనివ్వు. మన మంచితనాన్ని అందరూ మెచ్చే విధంగా నువ్వు అక్కడ ప్రవర్తించుకో అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడితో. అర్థమైంది అందరు కూడా? ఇది ఈరోజు పాఠ్యభాగము. మిగతా పాఠ్యభాగాన్ని తర్వాత వీడియోలో నేను మీకు అందిస్తాను. కాబట్టి మీరు అందరు కూడా నా పాఠాలు వింటూ
తర్వాత నేను చెప్పేటువంటిది మీకు అందరికీ చక్కగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంతేకాకుండా తర్వాతి భాగంలో కూడా మిగతా పాఠాన్ని పూర్తిగా అందిస్తాను. అందరికీ ధన్యవాదములు.